సార్ జనసేన నాయకుడే దిగిపోయాడు. జనసేన నాయకుడే ఇంకో 15 ఏళ్ళు వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి, వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి, త్యాగాల సిద్ధం అవ్వాలని చెప్తున్నాడు ఆయన క్లియర్ గా. నాకు అనుభవం లేదు, అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఎక్కించడమే మనకున్న దారి. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ యూ పీపుల్ అని చెప్తున్నారు కదా. ఇంకా ఎమ్మెల్యేల గురించి మాట్లాడతారండి సార్ మీరు? అధినాయకుడే చెప్తున్నాడు. ఎమ్మెల్యే అయినా ఒకటే, కార్యకర్త అయినా ఒకటే, ఉంటే ఉండండి లేకపోతే పోండి, అంతేనా? పక్కా సార్, అధినాయకుడే చెప్తున్నాడు నేను టీడీపీకే చేయాలి, టీడీపీ మీతోనే నేను 15 ఏళ్ళు ఉండాలి, టీడీపీ జెండా నేను మొయ్యాలి, ఇష్టమైన వాళ్ళు రండి, కష్టమైన వాళ్ళు వెళ్ళిపోండి, నన్ను ప్రశ్నించొద్దని ఆయన చెప్తున్నాడు. ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటి? బాబు గారు మీ వయసు అయిపోయింది, మీరు ఇంట్లో కూర్చొని మనవడితో ఆడుకోండి, రాజకీయాలు మేము చేస్తాం అన్నాడు. అప్పుడు మాలాంటి వాళ్ళతో దిగాం, నిజమేనేమో మా అన్న చెప్పేది కరెక్ట్, మా అన్న చెప్పేది అంతా కరెక్ట్ గానే ఉంది అని వెళ్ళాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉద్దేశం ఎందుకు మార్చుకున్నాడు అనేది మాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన మాట నిజం. జనసేన పార్టీ కానీ వన్ సైడెడ్ గా వెళ్ళిపోతే టీడీపీ 80 సీట్లలో కోసాలు కదిలిపోతాయి. అర్థమైందా? ఆయన రాజమండ్రి మీటింగ్ లో చెప్పాడు, కుంభస్థలం మీద కొడితే మోకాళ్ళ మీద కూర్చోవాలి టీడీపీ పార్టీ, కుంభస్థలం పగిలిపోతా పార్టీకి మనం కొట్టాలి మనం దెబ్బ అన్నాడు 2019లో. కొట్టాడు, రియల్ అది. పవన్ కళ్యాణ్ గారి దెబ్బకు టీడీపీ కోసాలు కదిలిపోయి, పునాదులు కదిలిపోయి. కానీ ఈ రోజు ఇదే పవన్ కళ్యాణ్ గారు 2024 వచ్చేసరికి ఆయన మాట్లాడిన మాటలో, చెప్పిన మాటలో ఆయన మళ్ళీ ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీని బలపరిచే పనిలో, అదే తెలుగుదేశం పార్టీతో 15 ఏళ్ళు ఉండాలి మనం, జన సైనికులు అక్కర్లేదు, నాకు ఎవరు అక్కర్లేదు, ఇష్టమైన ఉండే కష్టమైన వెళ్ళిపోండి అంటున్నాడు. ఉంటారు ఆయన అనుమాల పవర్ బ్రోకర్లు మిగులుతారు, జన సైనికులు మిగలరు. అర్థమైందా? చెప్తున్నాను, ఆయన అన్ని మర్చిపోయి ముందుకెళ్తున్నారు. ప్రజలు గుర్తుంచుకుంటారు, ఎప్పుడు ఏం చేయాలో ప్రజలకు తెలుసు, ఏమీ కంగారు పడక్కర్లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి సార్, తెలిసిపోద్ది ఆయన స్టేట్మెంట్ యొక్క ఇంపాక్ట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలిసిపోద్ది. ఆయన సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడేమో చంద్రబాబు నాయుడికి, పార్టీ సిద్ధంగా లేదు.